వార్తలను మీకు సహసమర్పణ చేస్తున్నవారు ఫ్లయింగ్ క్యాట్స్ ద్వారకా నగర్ విశాఖపట్నం. నమస్కారం, జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు గాయత్రి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా నిలుపుతామన్న కేంద్ర మంత్రి, విశాఖ పోర్టులో పలు అభివృద్ధి పనులకు గడ్కరీ ప్రారంభోత్సవాలు. అనకాపల్లిలో హోరెత్తిన ప్రత్యేక హోదా నినాదాలు, కదం తొక్కిన విద్యార్థులు, ప్రజాగర్జన సూపర్ హిట్. కేంద్రంపై కస్సుమన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, హామీలను నెరవేర్చాల్సిందేనన్న రఘువీర. విజయనగరంలో సిపిఐ ధర్నా, ధరలు పెరుగుదలపై మండిపాటు. నమస్కారం. వార్తల్లో ముఖ్యాంశాలు. గతంలో లేని ధరలు బంగారు నగలు 75,000 చదరపు అడుగులు, వేలాది డిజైన్. ఇప్పుడు విశాఖపట్నం ద్వారకా నగర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గొప్ప ప్రారంభం. లలిత జ్యువెలరీ. చైన్స్ కి తరుగు 3 నుండి 7%, బ్యాంగిల్స్ కి 4 నుండి 7%, కోల్కతా డిజైన్లకి కేవలం 7%. ఇన్ని రకాల నగలకు ఇంత తక్కువ స్థాయిలో తరుగు ఏపీ స్టేట్ లో కనివిని ఎరుగని వాస్తవం. పైగా దీని గురించి లలిత జ్యువెలరీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇలా అంటున్నారు: మీరు బంగారు నగలు కొనడానికి ముందు ఒకసారి లలిత జ్యువెలరీకి వచ్చి ధరలు చెక్ చేయండి. మీరు కష్టపడి సంపాదించే రూపాయి విలువ మాకు తెలుసు. ఉత్పత్తి ధరలో బంగారు నగలు. ఆంధ్రప్రదేశ్ లో ఇదే హాట్ న్యూస్. ప్రాజెక్టు ద్వారా దేశవ్యాప్తంగా పోర్టుల అభివృద్ధికి 12 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టామని కేంద్ర రహదారులు, షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 2 రోజుల పర్యటనకు వచ్చిన మంత్రి విశాఖ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యారు. విశాఖ పోర్టులో కంటైనర్ ప్రైడ్ స్టేషన్ను, షీలానగర్ 10 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కొత్త పథకాలకు శంకుస్థాపన చేశారు. తూర్పు తీరం వాణిజ్యపరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విశాఖ పోర్టును మరింత విస్తృతపరిచే కార్యాచరణపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన గడ్కరీ గాజువాక నుంచి గంగవరం పోర్టు వరకు ఉన్న రోడ్డును 6 లైన్లకు విస్తరించనున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విశాఖ పర్యటన ముగిసింది. 2 రోజుల పాటు నగర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీలు కంబంపాటి హరిబాబు, అవంతి శ్రీనివాస్లతో కలిసి పోర్టులో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరయ్యారు. పోర్టులో కంటైనర్ ప్రైడ్ స్టేషన్ను ప్రారంభించిన గడ్కరీ ఆ తర్వాత షీలానగర్లో 10 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు. అదేవిధంగా పోర్టు పరిధిలో పలు పథకాలకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి గాజువాక గంగవరం రోడ్డును 6 లైన్లకు విస్తరించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 2వ రోజు పర్యటన కూడా బిజీగా సాగింది. ప్రధాని పిలుపు మేరకు 70వ ఆజాద్ వేడుకలకు హాజరైన గడ్కరీ స్వాతంత్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు. విశాఖ అభివృద్ధి అద్భుతంగా ఉందని కితాబిచ్చిన ఆయన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. నగర పర్యటనకు తొలిసారి వచ్చిన మంత్రిని పలువురు గజమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. और भारत सरकार की ओर से श्री अलूरी सीताराम राजू इनको नम्रता पूर्वक अभिवादन करता हूं और विशेष रूप से आप सब की ओर से उनको अभिवादन करते समय वो हम सबको ऐसा आशीर्वाद उनका मिलेगा कि हम लोग आने वाले समय में हिंदुस्तान को एक सुखी, समृद्ध और संपन्न शक्तिशाली हिंदुस्तान बनाने का जो संकल्प है वो पूरा कर सकेंगे। माननीय प्रधानमंत्री जी ने तय किया था कि हमारे देश के स्वाधीनता के 70 साल अब हम पूरे कर रहे हैं और इस उपलक्ष्य में हमारे देश की स्वाधीनता के लिए जिन देशभक्तों ने, क्रांतिकारकों ने हमारे देश के लिए समर्पण किया है, उनके पास जाकर, उनके घर में जाकर हम उनको अभिवादन करेंगे, उस गांव में जाएंगे और इसी प्रकार से हम सब मंत्रियों को अलग अलग जगह पर जाने का मौका मिला। 5 दिन पहले मैं वाराणसी में लाल बहादुर शास्त्री जी की प्रतिमा को मैंने जैसे पुष्पहार डाला तो उन्हीं के गांव में मैं गया था, रामनगर वाराणसी के बाजू में। आज मैं विशाखापट्टनम में आया हूं और स्वाभाविक रूप से मेरी इच्छा हमारे अलूरी सीताराम राजू के उनके गांव में जाने की थी, पर पोर्ट के कार्यक्रम में मैं नहीं जा पाया, इसलिए उनके मूर्ति को मैंने माल्यार्पण किया है। उनके जीवन में बहुत ही बचपन से विशेष रूप से उन्होंने अंग्रेजों के खिलाफ संघर्ष किया। मुझे लगता है कि अंग्रेजों के खिलाफ संघर्ष करते समय
जो हमारा जंगली क्षेत्र है, जो हमारे ट्राइबल बंधु रहते हैं, उनको उन्होंने संगठित करके अंग्रेजों के खिलाफ एक असंतोष संगठित करने का काम उन्होंने किया। देश के लिए उन्होंने कुर्बानी दी और जिस प्रकार से ये लोगों को जगाया, उसके कारण हम एक समय ऐसा आया कि अंग्रेजों को हिंदुस्तान छोड़ना पड़ा। आज हम स्वाधीन भारत के नागरिक हैं, पर ये सब स्वाधीन भारत के नागरिक होने का हमको जो अवसर मिला, इसका कारण आज जैसे मैंने शास्त्री जी का सत्कार किया, ऐसे जो स्वातंत्र संग्राम सैनिक थे जिन्होंने गांधी जी के नेतृत्व में अंग्रेजों के खिलाफ जो संघर्ष किया, आंदोलन किया, इसके कारण आज हम स्वाधीन भारत के नागरिक बने हैं। और इसलिए उन सब क्रांतिकारों को, देशभक्तों को याद करने के लिए हमने तिरंगा यात्रा जगह जगह पर निकाली और ये राष्ट्रभक्ति की भावना जताने की कोशिश की। ये जो स्वराज्य हमको मिला है, ये स्वराज्य हमको परिश्रम के कारण, बलिदान के कारण और खून बहाने के कारण मिला है। अनेक परिवार बर्बाद हुए हैं, अनेक लोगों का जीवन उद्ध्वस्त हुआ है, अनेक लोग हंसते हुए फांसी पर चले गए हैं, अनेक लोग अंग्रेजों की गोलियां खाते खाते उन्होंने अपने जीवन को समर्पित कर दिया है। वो हजारों क्रांतिकारक और देशभक्तों के बलिदानों के कारण आज हम स्वाधीन भारत के नागरिक बने हैं। और इसलिए स्वाधीनता के 70 साल के बाद हम उन सब लोगों को याद करें, उनके कुर्बानी को याद करें, उनके देशभक्ति को याद करें, उनके त्याग, तपस्या और बलिदान से उन्होंने हमारे देश के लिए जो इतिहास रचा है उसको याद करें और ये जो स्वाधीनता हमको मिली इसके महत्व को हम समझें। और इसीलिए आज के कार्यक्रम का आयोजन हुआ है। बहनों और भाइयों, हमको स्वाधीनता मिली है, पर स्वाधीनता मिलने के बाद स्वराज्य का रूपांतर सुराज्य में होने की जो हमारी अपेक्षा थी, उसमें हमको और प्रयत्न करने की आवश्यकता है। वी आर ए रिच नेशन विथ ए पुअर पॉपुलेशन। हमारा देश धनवान है पर जनता गरीब है। हमारे देश में सब कुछ है। अमेरिका में अभी मैं एक महीना भर पहले अमेरिका में था। अमेरिका में जगह जगह पर मैंने देखा हमारे सॉफ्टवेयर इंजीनियर्स बहुत अच्छा काम कर रहे हैं। बहुत बड़ा रिसर्च है, टेक्नोलॉजी, इनोवेशन, उसमें उन्होंने बहुत बड़ा नाम कमाया है। अमेरिका में 10 डॉक्टर में से 4 डॉक्टर भारतीय हैं। हमारे डॉक्टरों ने अच्छा काम किया है। हमारे पास बुद्धिमान युवा है। అనకాపల్లిలో ప్రత్యేక హోదా నినాదాలు హోరెత్తాయి. కేంద్రం దగాకోరుతనంపై విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో ప్రజాగర్జనలో విద్యార్థులు కదం తొక్కారు. పురవీధుల గుండా ర్యాలీ కొనసాగించిన వివిధ విద్యా సంఘాల విద్యార్థులు ప్రత్యేక హోదా ఆకాంక్షను నెరవేర్చాలని నినదించారు. అనంతరం జరిగిన ప్రజాగర్జన వేదికపై ప్రసంగించిన ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కన్నారు. కేంద్రం రాయితీతో కూడిన హోదాని ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. ఓవైపు ప్రత్యేక హోదా నినాదాలు అట్టుడిగాయి, మరోవైపు ప్రజాగర్జన వేదిక హద్దు దాటిందంటూ పోలీసులు అడ్డు తగిలారు. అనకాపల్లిలో విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక హోదా ప్రజాగర్జనకు అంచనాలకు మించి జనం హాజరయ్యారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి ప్రజా ప్రాంగణానికి విద్యార్థులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ఈ దశలో రంగప్రవేశం చేసిన పోలీసులు ప్రజాగర్జన వేదిక అనుమతులు హద్దు దాటాయని అభ్యంతరం చెప్పారు. రోడ్డుకు ఒకవైపే అనుమతించామని, అయితే ఇరువైపులా సభను నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. సభా నిర్వాహకులను జీపెక్కించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారే సూచనలు కనబడడంతో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ అక్కడికి చేరుకొని పోలీసులతో సంప్రదింపులు జరిపారు. దీంతో సమస్య సద్దుమణిగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు ప్రత్యేక హోదా ఆకాంక్షను వ్యక్తం చేశారని విద్యార్థి యువజన జేఏసీ నేతలు చెప్పారు. మా ఆత్మగౌరవాన్ని ప్రత్యేక తరగతి హోదా రాయితీలు ఇమ్మని చెప్పండి. ఇవాళ ప్రాజెక్టులు కంప్లీట్ కావట్లేదు, విద్యార్థులకు ఉద్యోగాలు లేవు. ఇదే కనుక పరిస్థితి కొనసాగితే ఈ దేశంలోనే ఒక గొప్ప ఉద్యమం ఈ ప్రాంతంలో వస్తుంది. కానీ ఈ ప్రాంతంలో ఉద్యమకారులు
తమ ప్రాణాలు తాము తీసుకోరు. ఇవాళ తుమ్మి సందీప్ అనే వ్యక్తి ఇక్కడ ఆత్మత్యాగం చేశాడు. అనకాపల్లిలో తుమ్మి సందీప్ సమైక్యాంధ్ర కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక విగ్రహం ఇక్కడే ఉంది. ఇవాళ అలాంటి ఆత్మత్యాగాలు కాదు చేయాల్సింది. ఇవాళ పోరాటాలు చేస్తాం. ఈసారి కేంద్ర ప్రభుత్వానికి ఏదైతుందో వాళ్ళకి బుద్ధి వచ్చేలా ప్రయత్నిస్తాం. నిన్న సింధు ఏదైతే కొదమ సింగం లాగా కొట్లాడిందో, ఆంధ్రుల దమ్మేంటో చూపించిందో, అలా కొట్లాడి తెచ్చుకుంటానే వాళ్ళ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు. అది స్ఫూర్తి ఇక్కడ ఈ ప్రాంతంలో. అది గమనించమని కోరుతున్నాం. తేడా వస్తే మాత్రం 13.5 కోట్ల మంది ఒకటవుతారు. మీ ఢిల్లీ పునాదులు కలిసిపోతాయి. మీ ఢిల్లీ అస్తిత్వాన్ని మేము ప్రశ్నిస్తాం. ఆంధ్ర బతుకులు కనుక బండలైపోతే ఆ ఢిల్లీయే లేదంటాం మేము. చూసుకోండి తర్వాత. పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందేనని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది. ప్రత్యేక హోదా, రాయితీతో కూడిన పరిశ్రమల ఏర్పాటుతో పాటు విభజన హామీలన్నింటినీ అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విశాఖలో అన్నారు. సీనియర్ నేతలు కేవీపీ రామచంద్రరావు, వట్టి వసంత్ కుమార్, ద్రోణంరాజు శ్రీనివాస్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన రఘువీరారెడ్డి కేంద్ర మంత్రులు వెంకయ్య సూచనలపై నిప్పులు చెరిగారు. వెంకయ్యనాయుడు రాజకీయ దాహంతో ప్రధాని ముందు మోకరిల్లి ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వమని పనులన్నీ కూడా ప్రజల కోసం కాదు, డబ్బుల కోసం, అందుకోసం దీనికోసం ప్రయత్నం చేస్తాను. ముఖ్యమంత్రి గారికి కనీసమైనటువంటి బాధ్యత ఉందంటారు. 11 పార్టీల మద్దతు ఇస్తే వాళ్ళు కనీసం ధన్యవాదాలు చెప్పద్దు. వాళ్ళ దగ్గర పోయి చివరి వరకు మా వెంట ఉండాలి అని అడగద్దు. కనీసం వాళ్ళకు ఒక ఉత్తరం రాయొద్దు. ఆ పని మాత్రం ముఖ్యమంత్రి గారు చేయరు. మోడీ గారికి ఏమి కాంగ్రెస్ ముక్త భారతదేశం అంటే అతని అర్థం ఏమంటే కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన ఏ ఒక్క పథకం కూడా ఉండవద్దు అనేటువంటి పని చేస్తున్నాడు అతను. అందుకోసమే ఇక్కడ ప్రత్యేక హోదా మేము 5 ఏళ్ళంటే పెద్దవాడి కేంద్రాన్ని నిలదీయలేరు. మోడీ గారిని అడిగే దమ్ము అంతకంటే లేదు. నీ ఒక అరిటా కాపాడుకోవడానికి, నీవు కేసుల నుంచి బయటపడడానికి ఈ 2000 కోట్లకు ఏదో వస్తుంది అనుకుంటే చివరికి ఏమి ఎంత రావాలి? 5 లక్షల కోట్ల రూపాయలు రావాలి. వచ్చింది ఎంత? మొన్నంత వరకు 6,000 కోట్లు, ఇప్పుడు 8,000 కోట్లు. 2.5 సంవత్సరాలు అవుతుంది. దగ్గర 8,000 కోట్ల. దీనికి అంత ప్రచారాల మీరు? ఇది కాదు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది కాదు. ప్రత్యేక హోదా అమలు కావాలి. రాయితీలతో కూడుకున్నటువంటి పరిశ్రమలు రావాలి. ప్రధాని ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలి. చట్టంలో ఉన్నటువంటి అంశాలు పోలవరంతో పాటు రాజధాని నిర్మాణం, అదేవిధంగా రైల్వే జోన్, మిగిలినటువంటి అన్ని అంశాలు కూడా అమలు కావాలి. ఇటు విజయనగరంలో కామ్రేడ్లు రోడ్డెక్కారు. నిత్యావసర సరుకుల ధరలు చుక్కలు చూపిస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ ధర్నా నిర్వహించింది. ప్రభుత్వ వైఫల్యాలపై నేతలు మండిపడ్డారు. వ్యతిరేకించండి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను, ప్రజా వ్యతిరేక విధానాలు. బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిత్యావసర సరుకుల ధరలు అదుపు చేస్తామని, పెరిగిన నిత్యావసర సరుకుల ధరల్ని తగ్గిస్తామని చెప్పినటువంటి హామీల్ని ఈవేళ 2.5 సంవత్సరాలు గడిచినా నెరవేర్చకపోవడం, ఇచ్చినటువంటి హామీల్ని తొంగలోకి తొక్కినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వాలకు మాత్రమే ఉన్నది. ఈవేళ రోజుకి నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అలాగే విదేశీ పెట్టుబడులు, ప్రత్యక్ష పెట్టుబడుల్ని మన దేశంలో 9 కీలక రంగాల్లో
ప్రత్యక్షంగా పెట్టుబడులు పెట్టుకోమని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆహ్వానం పలుకుతున్నాయి. అలాగైనట్టయితే ఈ దేశ భవిష్యత్తు తీవ్రమైన అత్యవసర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ చాలా పరిశ్రమలు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూతపడిపోయి నిరుద్యోగ సమస్యని తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే FDIలని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే హామీలు ఇచ్చాయో ఈ నిత్యావసర ధరలు తగ్గించాలి. అలాగే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకి ఆహ్వానం పలకూడదని చెప్పి ఈవేళ CPI పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తుంది. ఇదే కనుక కొనసాగితే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఈ ఉద్యమంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టిపోక తప్పదని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. రియోలో జరుగుతున్న ఒలింపిక్ గేమ్స్ లో స్వర్ణకాంతులు విరబోయించాలని ఆకాంక్షను వ్యక్తం చేసిన క్రీడాభిమానులు బ్యాడ్మింటన్ క్రీడాకారిణికి బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఒలింపిక్స్ లో దుమ్ము రేపుతున్న సింధు విజయాన్ని కాంక్షిస్తూ ఆమె బంగారు పతకంతో ఇండియాకు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ సాగర తీరంలో ఒలింపిక్ ర్యాలీ నిర్వహించారు. I think it is a good, real good initiative taken by these people to the Badminton Association, because mana Andhra loni Vishakhapatnamlo kuda Sindhu lana ammayi chaala mandi unnaru, and it is the duty, I think, of these wonderful coaches to bring out the talent. Sindhu ivala inta స్థాయికి వచ్చిందంటే ఇట్స్ బికాస్ షీ వాజ్ నర్చర్డ్ అట్ అ వెరీ యంగ్ ఏజ్. ఆమెలో ఉన్న టాలెంట్ ఒక కోచ్ ద్వారా బయటకు వచ్చింది. అదే విధానంగా మన విశాఖపట్నంలో కూడా మనం చూస్తే షటిల్ హ్యాస్ అ వెరీ వెరీ పాపులర్ గేమ్ అండ్ ఇట్ హ్యాస్ ట్రెమెండస్ టాలెంట్. And I wish the Badminton Association, and especially I think the great job that is being done by Murali Krishna, Chandu and all the other young coaches to bring the talent up to greater levels. And yes, we are very, very proud. We are very proud, and we are today having this rally. Go for the gold, Sindhu. We love you. We wish you all the best. And the whole, not only Vizag, but the whole nation, in particular, the whole sports fraternity are there with you. And we wish you all the best. And she's a role model to all the budding shuttlers, especially Vishakhapatnam. And we give a sign of victory that yes, we know she is going to do our country proud. Thank you. స్టార్టింగ్ లో సింధు ఫామ్ అంత గొప్పగా లేదు. వీ హ్యావ్ డౌట్స్, చేయగలుగుతుందా లేదా, చిన్నపిల్ల ఫస్ట్ ఒలింపిక్స్ ఎలా హ్యాండిల్ చేస్తుందో అని అనుకున్నాం. బట్ షీఈ్ ఎ రైజింగ్ స్టార్ నౌ. ఎవ్రీ రౌండ్లోనూ తన క్వాలిటీ ఇంప్రూవ్ అయింది, కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అయింది. అండ్ ద వే షీఈ్ ప్లేయింగ్, surely she is going to get her a gold for India, and probably it may be the first gold for India in Rio 2006. Sindhu, we are all with you. We, the badminton coaches, the trainees, everybody, we are praying God to wish you all the best. Go gold, go gold. జిల్లావాణి న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Hi, my name is Navya. I'm a student of Flying Cats. My name is Kirti. I'm from Jharkhand. I'm Tejashree. I love Flying Cats. Flying Cats has really changed my life. Flying Cats, it changed your life. Hi, I am Malika. I'm student of Flying Cats. I got selected in AirAsia as a cabin crew. All youngsters want to make your dreams come true. Join Flying Cats. Join Flying Cats. We are changing lives. Flying Cats, change your life. Flying Cats, changing life. All youngsters, we welcome you to Flying Cats. We give them perfect motivation so that they can really fly in the sky. We have an 80 to 85% of placement record, which no other institute has been able to break. Our students are the best. So please come to Flying Cats as we change your life. నమస్కారం.
వార్తల్లో ముఖ్యాంశాలు. గతంలో లేని ధరలో బంగారు నగలు 75,000 చదరపు అడుగులు, వేలాది డిజైన్. ఇప్పుడు విశాఖపట్నం ద్వారకా నగర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గొప్ప ప్రారంభం. లలిత జ్యువెలరీ. చైన్స్ కి తరుగు 3 నుండి 7%, బ్యాంగిల్స్ కి 4 నుండి 7%, కోల్కతా డిజైన్లకి కేవలం 7%. ఇన్ని రకాల నగలకు ఇంత తక్కువ స్థాయిలో తరుగు ఏపీ స్టేట్ లో కనివిని ఎరుగని వాస్తవం. పైగా దీని గురించి లలిత జ్యువెలరీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇలా అంటున్నారు. మీరు బంగారు నగలు కొనడానికి ముందు ఒకసారి లలిత జ్యువెలరీకి వచ్చి ధరలు చెక్ చేయండి. మీరు కష్టపడి సంపాదించే ఒక్కో రూపాయి విలువ మాకు తెలుసు. ఉత్పత్తి ధరలో బంగారు నగలు. ఆంధ్రప్రదేశ్ లో ఇదే హాట్ న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు జిల్లావాణి న్యూస్. రోడ్డు భద్రతా బిల్లును వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలు విశాఖలో ప్రభుత్వ విధానాలను ముక్తకంఠంతో ఖండించాయి. కనీసం కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరపకుండా ప్రభుత్వం ఏకపక్షంగా బిల్లును రూపొందించిందని ఆక్షేపించిన కార్మిక సంఘాలు విశాఖలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణ జాతీయ సదస్సు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రోడ్డు రవాణా భద్రతా బిల్లు అది పార్లమెంట్లో ఆమోదించాలని ప్రయత్నం చేసింది. దాన్ని ఆమోదించకుండా మరొక రూపంలో ఏదైతే ప్రైవేటీకరణ రోడ్డు రవాణా రంగంలో సంస్కరణ చేయాలని దానికోసం ఒక కమిటీని నియమించింది 18 మంది రవాణా మంత్రులతో. ఇటీవల 3 రిపోర్ట్లు ఆ రవాణా మంత్రులు ఇచ్చారు. అందులో అనేక అంశాలు మొత్తం ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి, ప్రజలకు వ్యతిరేకంగా అనేక అంశాలు ఉన్నాయి. మరొకటి అందులో అంశాలని కేంద్ర ప్రభుత్వం ఏదైతే అమలు చేయాలనుకుంటుందో తన ప్రైవేటీకరణ సంస్కరణని మొత్తం రోడ్డు రవాణా రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం కోసం ఉద్దేశించిన ఒక ప్రయత్నంగా ఎంబీ యాక్ట్ సవరణలు తీసుకొచ్చారు. ఈరోజు విశాఖపట్నంలో కూడా ఒక జాతీయ స్థాయి రోడ్డు భద్రతా పేరుతో ఒక ఇంటర్నేషనల్ స్థాయి ఒక సదస్సు నిర్వహిస్తున్నామని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే వాస్తవంగా ఏం జరుగుతుంది, కార్మిక సంఘాలతో చర్చించవలసింది. జాతీయ స్థాయి ఫెడరేషన్లు ఉన్నాయి, కేంద్ర కార్మిక సంఘాలు ఉన్నాయి, వీరెవరితో కూడా చర్చించలేదు, కనీసం వెబ్సైట్లో కూడా పెట్టలేదు. మొత్తం ప్రపంచ దేశాల అనుభవం బస్సుల సంఖ్య పెరగటమే, ప్రజా రవాణా అభివృద్ధితోనే రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. చైనా అనుభవం ఉంది, క్యూబా అనుభవం ఉంది, మన చుట్టూ ఉన్న దేశాల అనుభవం కూడా అదే. అన్ని దేశాలు బస్సుల సంఖ్యని పెంచుకున్నాయి. మన దగ్గర ప్రైవేటు బస్సులు అరకొరగా పెరిగాయి కానీ ఆర్టీసీ బస్సులు పెరగల. మంత్రుల బృందం ఇచ్చిన రిపోర్ట్లోనే చెప్పింది, ప్రతి 1,00,000 మందికి 6,000 బస్సులు చైనాలో ఉన్నాయి. మన దగ్గర 128 బస్సులు మాత్రమే ఉన్నాయి. మొత్తం ప్రైవేట్ బస్సులు అయితేనేంటి, ఆర్టీసీ బస్సులు అయితే మొత్తంగా 1,00,000 మందికి మన దేశంలో ఉన్న బస్సులు 128. అంటే బస్సుల సంఖ్య పెంచడం ద్వారా రోడ్డు ప్రమాదాలని తగ్గించాలనేది ఒక ప్రపంచ అనుభవం. అది అనేక దేశాలు ఆచరించింది. కానీ ఇక్కడ ఆ పని చేయకుండా ప్రభుత్వం కార్మికులు ప్రజలు దోషులని చెప్తా ఉంది. శ్రీప్రకాష్ విద్యా సంస్థల 40వ వ్యవస్థాపక దినోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వేడుకలను విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీ సిహెచ్ విజయ్ ప్రకాష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించి రక్త సేకరణ చేశారు. విజయ్ ప్రకాష్ తో పాటు పలువురు రక్తదానం చేశారు. దీనివల్ల ఏంటంటే మీరు ఇచ్చిన రక్తం కూడా ఉపయోగపడాలంటే ఇమీడియట్గా జరగదు కదా, అంచేత రక్తం గడ్డకట్టకుండా ఉండాలి కాబట్టి ఆ సొల్యూషన్ బ్యాక్లో ఉంటుందన్నమాట. మీరు జస్ట్ చూడండి ఒకసారి. ఓకే, ఆ సొల్యూషన్ ఏంటంటే 49 ml ఉంటుందన్నమాట. బ్యాగ్ కెపాసిటీ 350 ml, అందులో 49 ml బ్యాగ్ ఉంటుంది. అంటే రిమైనింగ్ గ్యాప్ ఎంత ఉంది, 301, అంటే 300 ml గ్యాప్ ఉంటుంది. అంటే మీరు ఇచ్చి బ్లడ్ 300 ml మాత్రమే ఈ బ్యాగ్లోకి వెళ్తుంది అనమాట. మీ యాక్టివిటీస్ ఏంటి, మీ హాబీస్ ఏంటిని గుర్తు చేయడం జరుగుతుంది అన్నమాట. అందులో మీరు రక్తదాతలు కంటిన్యూస్గా రక్తదానికి ఈ హాబీ ఉంటే ఇంటర్వ్యూలో మీది చాలా ఇంప్రెసిబుల్. ఒక 1 lakh పాలసీ కూడా ఉంది, దీని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోండి. సభలో తరఫున చేస్తున్న ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లాస్ట్ 12 years నుంచి జరుగుతుంది. ఈ ఫౌండేషన్ డే నిమిత్తం 12 years నుంచి జరగడం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. పిల్లలలో ఈ చాలామంది ఫస్ట్ టైమర్స్ ఉంటారు, కొంతమంది 2-3 సార్లు ఇచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళలో బ్లడ్ ఇవ్వడం అనేది ఏ విధమైన ప్రాబ్లం లేదు అన్నది ఒక అపోహ అనేది తొలగిపోవడానికి క్యాంప్స్ చాలా ఉపయోగపడతారు. మేము చిన్నప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎక్కడైనా జరుగుతున్నప్పుడు చాలా
భయపడుతూ ఉండేవాళ్ళం. అంటే బ్లడ్ ఇవ్వడం అంటే చాలా ఇబ్బందికరం, మనకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా అనుకునేవాళ్ళం. కానీ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ లేవని పిల్లలకి ఈ వయసులోనే తెలియడం, యూత్ ఎక్కువ మంది ఇలా మోటివేట్ అయ్యి హెల్ప్ చేయడం, హెల్పింగ్ నేచర్ అనేది చాలా ఈజీగా అలవాటుంది వాళ్ళు. ఒకసారి బ్లడ్ ఇచ్చిన వాళ్ళు రేపు పొద్దున ఏ హెల్ప్ చేయడానికన్నా వాళ్ళు వెనకాడు. అటువంటి మంచి కార్యక్రమంలో ఇంతమంది పిల్లలు సుమారుగా 200 మంది వాళ్ళ బ్లడ్ డొనేట్ చేయడానికి సిద్ధపడున్నారు. కార్పొరేట్ శక్తుల అడుగులకు మడుగులొత్తుతున్న కేంద్రంపై కార్మిక సంఘాలు సమర శంఖారావం పూరిస్తున్నాయి. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 2న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు నేతలు కోరారు. కేంద్రం కార్మిక హక్కులను హరిస్తున్నాయని నేతలు మండిపడ్డారు. సెప్టెంబర్ 2వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని ట్రేడీలను కూడా నరేంద్ర మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు యొక్క కార్మిక ప్రజానీక వ్యతిరేక కార్యక్రమాలకు నిరసిస్తూ సమ్మె చేయబోతూ ఉన్నారు. ఈ సమ్మెను పురస్కరించుకుని జీవీఎంసీలో ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగులు అలాగే కాంట్రాక్ట్ కార్మికులు మొత్తం 10,000 మంది పైన ఉన్నారు. వారంతా కూడా రేపు సమ్మెలో పాల్గొని ఉన్నారు. అంటే కమిషనర్ గారికి 18/1/2016న సమ్మె నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది అఖిలపక్ష ట్రేడీల తరఫున. ఎందుకంటే నరేంద్ర మోడీ అధికారంకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఉన్న 44 ట్రేడ్ యూనియన్లు 5 ట్రేడ్ యూనియన్లుగా కుదించి చట్టాలని సవరించడం అనే పేరుతో కార్మికులు పొట్టలు కొట్టబోతూ ఉన్నాడు. ప్రభుత్వంలోకి వచ్చే ముందు ఆయన ఏం చెప్పాడు, ధరలు అరికడతానన్నాడు. కానీ ఎక్కడా కూడా ధరలు అరికట్టిన పరిస్థితి లేదు. అలాగే ప్రభుత్వ రంగం నిర్వీర్యం చేస్తున్నాడు. ఈ మౌలికమైన సమస్యల మీద ముఖ్యంగా జీవీఎంసీలో 279 జీవో అమలు నిరసిస్తూ దాన్ని అమలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. దాన్ని రద్దు చేయాలని, కనీస వేతనం 18,000 రూపాయలు ఉండాలని, పర్మనెంట్ ఉద్యోగులకి 010 పొద్దు కింద ఇక్కడ జీతాలు ఇవ్వాలని, ఇంటెంట్ 30% ఇవ్వాలని, ఇంక్రిమెంట్ ఇవ్వాలని, సర్వీస్లో ఉండి చనిపోయినటువంటి ఉద్యోగుల పిల్లలకి ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఇట్లాంటి మౌలిక డిమాండ్తో జరిగే ఈ సమ్మెలో జీవీఎంసీ ఉద్యోగులంతా కూడా పాల్గొవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతాం. ప్రత్యేక హోదా ప్రజాగర్జన వేదికను అనకాపల్లి పోలీసులు అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాల్సిన పునర్విభజన హామీల సంగతి తేల్చాలంటూ పట్టణంలో విద్యార్థి యువజన జేఏసీ ప్రజాగర్జన నిర్వహించింది. భారీ ఎత్తున ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలను ఆహ్వానించిన జేఏసీ అనుమతించిన ప్రదేశానికి మించి సభా వేదికను ఏర్పాటు చేయడంపై పోలీసులు అభ్యంతరం తెలిపారు. దీంతో కొద్దిసేపు హైడ్రామా నడిచింది. జనం జనం అనకాపల్లి వీధులన్నీ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలతో నిండిపోయాయి. ప్రత్యేక హోదా సాధన ఉద్యమంలో భాగంగా పట్టణంలో విద్యార్థి యువజన జేఏసీ సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగర్జన సూపర్ హిట్ అయింది. తమ ఆకాంక్షను కేంద్రానికి వినిపించేలా విద్యార్థులు కదం తొక్కారు. అడ్డగోలు విభజన జరిగిందని, ఆర్థిక లోటును ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాల్సిన కేంద్రం దోబూచులాడుతోందని ఆరోపించిన జేఏసీ ప్రజల ఆకాంక్షను తెలియజేసేందుకు ప్రజాగర్జనను నిర్వహించింది. ఇది మనందరి బాధ్యత అంటూ పురవీధుల గుండా కదం తొక్కిన వివిధ విద్యార్థి సంఘాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా ర్యాలీగా సభా ప్రాంగణానికి వెళ్తూ హోదా నినాదాలను మార్మోగించారు. అనంతరం జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాగర్జనకు ముఖ్య అతిథులుగా ప్రత్యేక హోదా సాధన సమితి నేత చెలసాని శ్రీనివాస్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు హాజరయ్యారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించిన చెలసాని శ్రీనివాస్ ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు ఉద్యమాలు ఆగబోవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాయపాటి జగదీష్, దూలం గోపి, కనిశెట్టి సురేష్, చదరం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ పోరాటం మా గురించి కాదు, దాదాపు 70 సంవత్సరాలు వచ్చుంటాయి మా శర్మ గారికి. ఆయనకో అక్కడున్న పెద్ద ఆయనకో మా భవిష్యత్తుకో మా తరాలకు మేమేం బాగుపడతానికి కాదు ఇది. దయచేసి ఆలకించండి. అక్కడున్న విద్యార్థులన్నా, ఇక్కడ ఉన్న విద్యార్థులన్నా, ఇది సభ పెట్టింది మీ గురించి. మీరేం చూస్తున్నారమ్మా? మీరందరూ చదివిన తర్వాత రాష్ట్రంలో మీలాంటి వాళ్ళు 3 లక్షల మంది సంవత్సరానికి బయటకు వస్తున్నారు. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఉద్యోగాలు అయ్యి మీకు లేవు. రావాలంటే గౌరవంగా ఉద్యోగం సంపాదించుకోవాలంటే ఈ పోరాటంలో ఖచ్చితంగా మీరు భాగస్వామి కావాలి. ఎట్లా కొట్లాడాలి? నిన్న సింధు కొట్లాడింది చూసారా? సింధుని ఆడింది చూసారా? శివంగిని ఆడింది మీరు.
అలా దెబ్బలాడారా, దమ్ముండి దెబ్బలాడారా. ఒలింపిక్స్ లో దెబ్బలాడింది. ఇక్కడ మనం వెళ్ళి అక్కడ కొట్టామే చెప్పారాని, ఇక్కడ అలా కొట్టలేమా మనం దొంగలే? దమ్ము లేదా మనకి? చెప్పండి, ఉందా? అక్కడ కూడా మహిళలు ఈ విద్యార్థులు మాట్లాడతారు, మీరు సైలెంట్ లేదు. మనం కొట్లాడే దమ్ము ఉందా లేదా? అదే విద్యార్థి జేఏసీల ఆధ్వర్యంలో ప్రజా గర్జన అనే కార్యక్రమాన్ని నెలకొల్పడం జరిగింది. విజయవంతం అయ్యింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, యువకులు ప్రతి ఒక్కరూ కూడా గర్జించారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి, లేకపోతే చలసాని గారు చెప్పినట్లుగా మహోద్యమం తప్పదు. ఢిల్లీ పీఠాన్ని కూడా మేము ప్రశ్నించే స్థాయిలో ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇక్కడ జరిగిన ప్రజా గర్జన 13 జిల్లాలు కూడా వ్యాపిస్తాం. ముందుగానే కళ్ళు తెరవండి. ఆంధ్రప్రదేశ్ ని హక్కుల్ని కాలరాసేటట్లుగా కాకుండా ఈ ప్రత్యేక హోదాను అమలు చేయండి. ఆంధ్రుల హక్కును, మా హక్కును మాకు ఇవ్వండి అని చెప్పి ఈ వేదిక ద్వారా మేము అడుగుతా ఉన్నాం. జిల్లాలో శ్రావణ మాస పూజలతో ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. వేకువజాము నుంచే మహిళలు దైవ దర్శనం కోసం సమీపంలోని ఆలయాల వద్ద క్యూ కట్టారు. అన్ని ఆలయాల్లో వరలక్ష్మీదేవి సామూహిక వ్రతాలు జరిగాయి. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తజనులు దైవ దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మీకు ఒకవేళ తెలియకపోతే మీ పక్కన చేస్తున్నటువంటి వాడు చూసి మీరు చేయొచ్చు. అందుకే దీన్ని సామూహిక ఉన్నారు. శ్రీ సింహాద్రినాథాయ నమః. భగవద్భక్తులారా, విశాఖ జిల్లా సింహాచల క్షేత్రం సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రాల్లో అగ్రగామి. అన్ని మాసాల్లోని శ్రావణ మాసం అనేటువంటిది చాలా ప్రసిద్ధమైనటువంటిది. ముఖ్యంగా స్త్రీలు ఈ నెల రోజులు వివిధ దేవాలయ దర్శనం కానీ, శుక్రవారాలు పూజలు కానీ ఇంట్లో చేసుకోవడం జరుగుతున్నటువంటి ఆనవాయితీ. కానీ విశేషించి ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలోని 3వ శుక్రవారం, 4వ శుక్రవారం సింహాచల క్షేత్రంలో స్వామి సన్నిధిలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేయడం అనేది ఈ మధ్య ధర్మిల దేవస్థానం వారు నిర్వహించడం జరుగుతుంది. మా కార్యనిర్వహణాధికారి వారైనటువంటి శ్రీమాన్ కోడూరి అచ్యుత రామచంద్రమోహన్ గారి ఆదేశానుసారం మా సిబ్బంది 50 మంది నిన్న రాత్రి నుంచి శ్రమించి ఈ నృసింహ మండపంలోని సామూహిక వరలక్ష్మి వ్రతాల గురించి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ వ్రతానికి వచ్చినటువంటి స్త్రీలకు దేవస్థానం తరఫున కొండపైకి రావడానికి ఉచితంగా బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి వారు ఈ రోజున అనేటువంటి కార్యక్రమానికి 455 మంది స్త్రీలు వచ్చి ఈ వ్రతాన్ని ఆచరించారు. ఇంట్లో ఆచరించుకోవడం అనేది సహజం. సామూహికంగా చేయటం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. అందులో పుణ్యక్షేత్రంలో చేయటం అనేటువంటిది అంతకన్నా అమోఘమైనటువంటిది. నమస్కారం. వార్తల్లో ముఖ్యాంశాలు. గతంలో లేని ధరలో బంగారు నగలు 75,000 చదరపు అడుగులు, వేలాది డిజైన్. ఇప్పుడు విశాఖపట్నం ద్వారకా నగర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గొప్ప ప్రారంభం. లలిత జ్యువెలరీ. ఎస్, చైన్స్ కి తరుగు 3 నుండి 7%, బ్యాంగిల్స్ కి 4 నుండి 7%, కోల్కతా డిజైన్లకి కేవలం 7%. ఇన్ని రకాల నగలకు ఇంత తక్కువ స్థాయిలో తరుగు ఏపీ స్టేట్ లో కనివిని ఎరుగని వాస్తవం. పైగా దీని గురించి లలిత జ్యువెలరీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇలా అంటున్నారు: మీరు బంగారు నగలు కొనడానికి ముందు ఒకసారి లలిత జ్యువెలరీకి వచ్చి ధరలు చెక్ చేయండి. మీరు కష్టపడి సంపాదించే ₹1 విలువ మాకు తెలుసు. ఉత్పత్తి ధరలో బంగారు నగలు. ఆంధ్రప్రదేశ్ లో ఇదే హాట్ న్యూస్. ఈ వార్తలను మీకు సహసమర్పణ చేస్తున్న వారు ఫ్లయింగ్ క్యాట్స్, ద్వారకా నగర్, విశాఖపట్నం. వార్తల్లోని ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలుపుతామన్న కేంద్ర మంత్రి. విశాఖ పోర్ట్లో పలు అభివృద్ధి పనులకు గడ్కరీ ప్రారంభోత్సవాలు. అనకాపల్లిలో హోరెత్తిన ప్రత్యేక హోదా నినాదాలు. కదం తొక్కిన విద్యార్థులు. ప్రజాగర్జన సూపర్ హిట్. కేంద్రంపై కస్సుమన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. హామీలను నెరవేర్చాల్సిందేనన్న రఘువీర. విజయనగరంలో సిపిఐ ధర్నా. ధరలు పెరుగుదలపై మండిపాటు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ జిల్లావాణి న్యూస్.